अज्ञानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ओं नमः शिवायै च नमः शिवाय ओं नमः शिवायै च नमः शिवाय ओं नमः शिवायै च नमः शिवाय జ్యోతిర్లింగాలలో అత్యంత విశిష్టమైనది వారణాసిలో ఉన్న విశ్వేశ్వరలింగం. ప్రపంచంలో ఎక్కడా లేని దివ్యశక్తి, దివ్య మహిమ నిబిడీకృతమై ఉన్నటువంటి మహాస్థలం వారణాసి. వారణాసికి అవిముక్త క్షేత్రం అని పేరు. ముక్తము అంటే విడిచిపెట్టబడుట, అవిముక్తము ఎప్పటికీ విడిచిపెట్టబడకుండా ఉండుట. ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థలలో ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టడు. ఒకవేళ ఎవరైనా నా క్షేత్రం విడిచిపెట్టు అని వరం కోరుకుంటే శరీరం కనబడకుండా అదృశ్య రూపంలో కూడా ఉంటాడు. మొత్తం మీద దివోదశని ఒక మహారాజు గారు కాశీలో శివుడు కూడా ఉండకూడదని ఆజ్ఞాపించాడు. 1000 సంవత్సరాల కాలం దివోదాసు పరిపాలనా కాలంలో భూమండలంలో ఏ దేవతలు లేకుండా అయిపోయారు. అప్పుడు శివుడు కూడా కాశీని విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళిపోయాడు. అయితేనే సూక్ష్మ రూపంతో కనబడకుండా ఉన్నట్ట. భౌతికమైనటువంటి దేహం, దివ్య దేహం, అసలు నిర్గుణతత్వం ఇవన్నీ పరమాత్మకు ఉన్నాయి. భౌతిక దేహంతో ఆయన ఎప్పుడూ కానీ కనపడ్డనుకోండి, ఏ ముసలాడి రూపంలోనో, ఇంకో పడిచాడు రూపంలోనో, ఆడ రూపంలోనో, ఒక రూపంలోనో కొంతమంది భక్తులు కనపడతాడు. ఏ భక్త సిరియాళ్ళుడికో లేకపోతే వాళ్ళ నాన్న చిరుతొండ నంబికో వృద్ధ రూపంలో దర్శనమిచ్చాడు. భౌతిక రూపంలో ఎక్కువగా దివ్య రూపంతో మనబోటి వాళ్ళకంటే నేను చెప్పేది మహాసాధకులకి దర్శనమిస్తాడు. అసలు ఆ రూపము కూడా లేకుండా కేవలం అనుభూతితో కొందరికి దర్శనమిస్తాడు. ఈ అనుభూతి కూడా లేకుండా నిశ్చైతన్యంగా ఉన్నట్టు నటిస్తూ చైతన్యవంతంగా తిరిగితే దానికి సూక్ష్మ వ్యాపకత్వం అని పేరు. అటువంటి వ్యాపకత్వంతో ఆయన కాశీలో 1000 ఏళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ ఈ దివోదాసుని ఏదో రకంగా మొత్తం మీద బయటికి గంటి ఆయన కాశీని ఆక్రమించుకున్నాడు. కొంతమంది భక్తులు, వెర్రి భక్తులు ఉంటారు. కాశీక్షేత్రాన్ని పరిపాలించేటప్పుడు కాశీలో శివుడు కూడా ఉండకూడదన్నట్ట. ఏది శివభక్తుడు పైగా ఆయన. కారణం ఏమిటంటే ఆయనకున్న బాధలు ఆయనకున్నాయి. నేను పరిపాలన చేస్తున్న కాలంలో 2 పెత్తనాలు ఉంటే కష్టం. ఏదో ఒక్క సభ ఉండాలి కానీ 2 సభలు ఉంటే ఈ మెజారిటీ లేకపోతే కొన్ని ఇబ్బందులు లేవు. మరి అందువల్ల ఎగువ సభకి దిగువ సభకు తేడా ఉంది. దిగువ సభలో బిల్లు పాస్ అయినా ఎగువ సభలో పాస్ అవ్వక యాతన అవుతోంది. నేనేమో దిగువ సభ లాంటి వాడిని, శివుడేమో ఎగువ సభ లాంటి వాడు. అక్కడ కూర్చుని నేను ఏదన్నా అన్నాక మళ్ళీ ఆయన వరం ఇస్తే ఇబ్బంది కదా. అందువల్ల శివుడు కూడా ఉండకూడదు అన్నట్ట. ఇదిగో నా రాజ్యంలో దొంగవాడు ఉండకూడదు అని ఆయన శాసనం చేసిన వెంటనే
ఈ దొంగాడు వెళ్ళి శివుడి కాడు పట్టుకుని తస్కరాణం పతయే నమః అని నీకు కూడా ఒక పేరు ఉంది కదా, ఈ ఒక్కసారికి నన్ను ఉండని స్వామి అంటే ఈయన కరిగిపోతాడనమాట. సర్లే ఇచ్చేశాను పర్మిషన్ ఉండి అంటట. అప్పుడు రాజుగారు ఆర్డర్ ఏమవుతుందనమాట, అది చల్లదు. అందుకని రాజుగారు, బాబు నీకు పుణ్యం ఉంటుంది, అసలే నీకు కరుణ ఎక్కువ, నీతో పాటు నీ ప్రమథగణాలకి ఇంకా జాలి ఎక్కువ, మీరంతా కలిసి నా దగ్గరకు వస్తే నన్ను నిమిషం బ్రతకనివ్వరు, అందులో నీ ప్రమథగణాలు ఉన్నారే వాళ్ళు మహాశక్తివంతులు, వాళ్ళందరినీ ఎదురుగుండా పెట్టుకుని పరిపాలన చేయటం కష్టం, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మొత్తం మీరంతా బిచాణా ఎత్తుకుని వెళ్ళిపోండి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన మనస్సు అంగీకరించలేదు. అందుకే ఆయన అదృశ్య రూపంతో కాశీ అంతా వ్యాపించాడు. ఆ తర్వాత చేసిన పని ఇప్పుడు చెప్పడం కుదరదు కానీ అది కాశీఖండంలో వినవలసింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంతమంది భక్తులు శివుడంతటి వాడిని క్షేత్రం నుంచి పొమ్మని చెప్పినా పోకుండా రహస్యంగా ఉంటాట ఆయన. అందుకే ఆ క్షేత్రమునకు అవిముక్త క్షేత్రం అని పేరు. ఈశ్వరుని చేత ఏనాడు ముక్తము కాదు, విడిచిపెట్టబడదు. మరొకటి ఏమిటి, అక్కడ శరీరం విడిచిపెట్టిన వాడు శాశ్వతమైనటువంటి ముక్తి పొందుతాడు. అటువంటి వాడు మళ్ళీ భూమి మీద జన్మ ఎత్తాడు. ఇలా అనేక విశేషములు ఉన్న కారణం చేత దాన్ని అవిముక్తము అన్నారు. అంటే బ్రహ్మ విశేషముగా అక్కడ ఉంటాడు, అనగా బ్రహ్మజ్ఞానం అక్కడ ఉంటుంది. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. కాశీక్షేత్రంలో బ్రహ్మజ్ఞానం ఉన్నది, కాశీక్షేత్రంలో మహానందం ఉన్నది, కాశీక్షేత్రంలో పునర్జన్మ లేకుండా చేసే శక్తి ఉన్నది, కాశీక్షేత్రంలో సమస్త ఐశ్వర్యాలు అంతర్గతంగా ఉన్నాయి. అందువల్ల కూడా దాన్ని అవిముక్త క్షేత్రం అన్నారు. ఒకప్పుడు పార్వతి అడిగింది, ఏమండి వారణాసి అనే క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందండి, ఎప్పుడు మీరు లింగంగా వెలిశారండి అని అడిగింది. అప్పుడు పార్వతికి ఆయన సమాధానం చెప్పాడు. ఈ కథ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుమారస్వామి అన్నాడు, అమ్మకి తెలియకుండానే ఈ క్షేత్రం ఏర్పడిందా అంటే, ఇంకా అమాయకంగా అడుగుతాం ఏంటి నాయన, ఉన్నాయి 6 ముఖాలు, పేరుకి షణ్ముఖుడివి, ఆ మాత్రం నీకు అవగాహన లేదా? ఆవిడికి తెలియకపోతే ఎలాగా, ఆవిడ నేను ఒకటే, మేమిద్దరం ఎప్పుడూ చెరిసగం ఉంటాం, కానీ మీ బోటి వాళ్ళందరికీ తెలియాలంటే ఆవిడ అడగాలి. అందుకని మీ అందరి బదులుగా ధర్మ సందేహం ఆవిడ అడుగుతుంది, నేను తీరుస్తాను, మేమిద్దరం కలిసి ప్రజలకి ఉండేటటువంటి సందేహాలు ఏమాత్రం లేకుండా తీరుస్తాం అని ఆయన సమాధానం చెప్పాడు. ఎప్పుడు శివుడున్నా అక్కడ అమ్మ ఉన్నట్టే, అమ్మ ఉందంటే శివుడు ఉంటే అమ్మ, ఈ ఇద్దరు అర్ధనారీశ్వరులు, వాళ్ళు ఒకరిని విడిచి మరొకరుండరు, సర్వకాల సర్వావస్థల్లో కలిసి ఉంటారు. అదొక అపూర్వమైన శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకోవడానికి మహాస్థాయి కావాలి. సామాన్యమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తే ఆ ఇద్దరు ఎవరికి అర్థం కారట. అందుకే కాళిదాసు లాంటి వాళ్ళు కూడా వాగర్థావివ సంపృక్తం అన్నారు. ఇదేదో కాళిదాసు రాశాడేమో అనుకుందామంటే వ్యాసుడు శివపురాణంలో అదే పదం రాశాడు. అంతఃపూర్వం కూడా శివుడు అదే పదం చెప్పాడు. వాక్కుంటే అర్థం ఉంటుంది, అర్థం ఉంటే వాక్కు ఉంటుంది. అలాగే ఆ ఇద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడు ఒక మాట ఉంది, ఆ మాటకు అర్థం లేకుండా ఎలా ఉంటుంది? శైలము అంటే కొండ, కొండ అనగానే శైలం గుర్తొస్తుంది, శైలాన్ని చూడగానే అది కొండని తెలుస్తుంది, ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ. కాబట్టి ఒక మాట ఉంటే ఆ మాట వెనక ఒక అంతరార్థం, ఒక వస్తువు కనపడుతుంది మీకు. శివుడు అనగానే మీ కళ్ళ ముందు శివుడి యొక్క లింగమో ఒక ఆకారమో కనపట్టల్లా. అందులోనూ నా వెనకున్న శివుడు మరింత అందంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఇంకా అంత అందం మా ఇద్దరిది తప్ప మరెవరికి ఉండదు అనుకోండి. అందుకే నా వెనక అతను అంత అందంగా వేశారే. కాకపోతే ఆయన అందం కనపడుతోంది, కనపడేలా చేస్తున్నాడు. నేను నా అందం కొంచెం దాచుకొని కొంచెం తల వెంట్రుకలు ఆయనకి ఇచ్చేశాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మహానుభావుడు శివుడు అనగానే మీకు ఆ రూపం కళ్ళ ముందు కనపడుతుంది. మీరు చూసారా, చూడకపోయినా అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతే అర్థం అంటే. ఆ మహానుభావుడి శబ్దం, ఆ శబ్దానికి ఒక అర్థం. శివ దానికి ఒక అర్థం ఉన్నది, శంకర అర్థం ఉన్నది. ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. వాక్కుకి ఎప్పుడు అర్థం ఉంటుంది, అర్థమునకు వాక్కుతో సంబంధం ఉంటుంది. ఆ రెండు విడిచిపెట్టబడని భావాలు అవినాభావ సంబంధము. వినా అంటే లేకుండా ఉండదు, వినాభావము అంటే లేకుండా ఉండేది, అవినాభావము ఏనాడు ఆ రెండింటికి సంబంధం లేకుండా ఉండదు, అంటే ఎప్పుడూ సంబంధం ఉంటుందని అర్థం అన్నమాట. అంత గొప్ప మహానుభావులు అయ్యుండి కూడా మనబోటి వారికి వారణాసి క్షేత్రం యొక్క మహిమ తెలియాలి అని భావించిన జగన్మాత, ఏమండోయ్ వారణాసి ఎప్పుడు పుట్టిందండి, మనం ఎలా సృష్టించుకున్నాము, ఎప్పుడు చేరాము అంటే అప్పుడు చెప్పాడు ఆయన. ఒకప్పుడు మహాచైతన్య స్వరూపుడైన నేను ఒక రూపం ధరించాను, నా రూపం రెండుగా మార్చుకున్నాను. అందులో ఒక భాగం నువ్వు, మరొక భాగం నేను. అది సృష్టి ఆరంభకాలం కదా, నేను కావాలని రూపం ధరించాను కదా,
అందుకే అప్పుడు ఏమైంది, అనహోరాత్రంబు, ఎక్కడ పగలు లేదు రాత్రి లేదు, నువ్వు లేవు నేను లేవు, అంటే నేను నువ్వు అనే భావాలు లేవు, ఏ జీవులు లేరు. కాబట్టి జీవులు ఉంటే జీవాత్మ పరమాత్మ, అంటే నువ్వు నేను అనే భావం ఉంటుంది. అప్పుడు ఆ భావము లేదు. అనక్షత్రంబు, ఎక్కడ నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, లోకములు లేవు, కట్టిక చీకటి తప్ప ఆ సమయంలో మరేం లేదు. మహాతమస్సు నుంచి సృష్టి పుట్టింది. తమస్సు చీకటి, మహాతమస్సు భయంకరమైన అంధకారం, గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అంటే ఏమిటనమాట, ఎంత గింజుకున్నా ఇలా కనపడదనమాట. ఒక్కోసారి మీరు చూడ చీకట్లో ఎంతో ఇలా ప్రయత్నిస్తారు చూద్దామని, అయినా కనపడదు. అంతటి చీకటి అనమాట. ఆ గాఢాంధకారంలో మన ఇద్దరం రూపం ధరించాక అప్పుడు నువ్వేమన్నావు అని పార్వతితో చెప్తున్నాడు. పార్వతీదేవి శివుని అడిగిందిట, అంతా కటిక చీకటి, మీరేమో రూపం ధరిద్దామన్నారు, రూపం లేకుండా ఉంటే ఎలా అయినా ఉంటాం, రూపం అంటూ ఉన్నాక ఉండడానికి ఓ స్థలం కావాలి కదండి, ఆకారం ఉన్నాక గ్యారంటీగా ఓ స్థలం ఉండాలి, ఓ మంచి స్థలం చూడండి అనగా అప్పటికి సంపత్ నగర్ లేదు. అందుకని ఆయన బాగా ఆలోచించి తన 3వ కన్ను తెరిచాడు. ఆ 3వ కన్నులోంచి అపూర్వమైన జ్యోతి బయటకు వచ్చింది. ఆ కాంతి చూస్తూ ఉండగా ఒక మహానగరంగా మారింది. అందుకే దానికి కాశీ అన్నారు. కాశ్రు దేప్తవు, దేప్తవు అంటే ప్రకాశమునందు కాశ్రు అనే శబ్దం వాడతాం. కాశ్రు అనే శబ్దమునకు ధాతువునకు వెలుగుట, ఒక మహాకాంతి స్వరూపంగా ఆవిర్భవించింది ఒక స్థలం. అందుకని కాశీ అన్నారు. ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అది. మరి వెలుగు మాకు కనపడటం లేదేంటి అని అడిగాడు ఎవడో. నీకెందుకు కనపడితే కళ్ళు మూసి కూర్చున్నావు, నీకేమన్నా భక్తి ఉంటే, నీకేమన్నా జ్ఞానం ఉంటే, నీకు దాని మీద ఆసక్తి ఉంటే కనపడుతుంది. కళ్ళు మూసుకున్న వాడికి ఏం కనపడతాయి? మనం మహాభక్తితో ధ్యానం చేస్తే, పరమభక్తితో విశ్వాసంతో ఉంటే కనపడతాయి. నిజంగా మీలో ఎవరికైనా గాఢమైన విశ్వాసం ఉంటే, మీకు గురువుల మీద భక్తి ఉంటే, భగవంతుడి మీద భక్తి ఉంటే కాశీ ఎందుకు కనపడదండి కళ్ళ ముందు? శివుడు ఎందుకు కనపడ్డావు? నీవు ఇంకా ఏడుస్తున్నావంటే, నీకు పిచ్చి లక్షణాలు వస్తున్నాయంటే, నువ్వు చిక్కిపోతున్నావంటే, నువ్వు పాడైపోతున్నావంటే దానికి గల కారణం నీకు ఉండవలసినంత భక్తి లేదు. అసలు భక్తి లేకపోతే ఇక్కడికి రాదు. కానీ ఉండవలసినంత ఉండడం లేదు. ఎంత ఉండాలో అంత ఉండాలి. తర్వాత భగవంతుడిని చూడడానికి ముందు ఏం చేయాలో తెలుసా మీరు? ఒక గొప్ప విషయం చెప్పింది మనకి ఉపనిషత్తు కానీ పురాణం కానీ. ఎవరినైనా చూడగానే వాడిలో వెలుతురు కనపడుతోంది అంటే ఆ రోజు నుంచి నీకు ఈశ్వరుడు తొందరలో దర్శనమిస్తాడని అర్థం. కానీ మనలాంటి జనం ఏం చేస్తారు? మనలాంటి జనం అంటే సాధకులు కాని వాళ్ళు ఎవరన్నా రాగానే, అయ్యో ఇలా పాడైపోయావేంటి, ఇదివరకు కిందటి ఏడాది ఎంత బాగుండేవాడివో, లేక ఎంత బాగుండేదానివో, ఆ అబ్బాయి ముఖంలో కళపోయింది, అలా అయిపోయావు ఇలా అయిపోయావు అంటారు. అన్నారంటే వీడు సాధనలో అధోగతికి వెళ్ళిపోయాడని అర్థం. చచ్చిన శవంలో కూడా వెలుతురు కనపడుతుంది సాధకుడికి, తెలిసిన మీకు. ప్రేతకళ కనబడిందంటే నీలో లోపం వచ్చిందని అర్థం. నేను ఇలాంటివి చాలామందిని చూస్తున్నాను. ఈ మధ్యన కొంతమంది మొదట్లో సాధనలో ఉండి దెబ్బతింటున్నారే, అలాంటి వాళ్ళు ఎవరన్నా రాగానే ఉంటారు అనమాట. అయ్యయ్యో ఇదివరకు ఎంత బాగుండేదనువో, అబ్బా అప్పుడు నువ్వు రాళ్ల మధ్యలో ఉన్నా ఆ రాళ్ళు పిడుగులే కనపడేవి, ఇప్పుడు ఏంటో పిడుగు లేదు రాళ్ళు లేవు, ఇలా అయిపోయావు. లేదా తిరుపతిలో ఎంత బాగుండేదనువో, ఇప్పుడు ఇలా పాడైపోయావు. హైదరాబాద్లో ఎంత బాగుండేదనువో, నీ ముఖంలో కళ లేకుండా అయిపోయింది. గురువుగారి మొహంలో ఏంటో నీరసం కనపడుతోంది అన్నావా, నీలో సాధన ఢామ్ అంది. అలా కాకుండా ఇలా ఒక మనిషి కూర్చోగానే ఆ ముఖంలో ఎలా ఉన్న ఒక జ్యోతి కనపడుతుందట. చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా జ్యోతి ఉంటుందండి. ఆ జ్యోతిని దర్శనం చేయగలగాలి. అది మహాసాధన. కొంతమంది గొప్ప వ్యక్తులను అలాంటి వాళ్ళని చూశాను నేను. ఒక్కొక్క వ్యక్తి మా పీఠానికి వచ్చేవారు. ఆ పీఠానికి రాగానే ఏ వ్యక్తి ముఖంలో ఎక్కడ కళ ఉందో, ఎక్కడ కాంతి ఉందో చెప్పేసేవాడు ఆయన. ఓసారి మా గుళ్ళో అర్చకుడు ఒకడు కూర్చోగానే, ఈ అర్చకుడికి మోకాల్లో ఉందండి జ్యోతి అన్నాడు. నిజంగానే ఆ కుర్రాడికి మోకాల్లో ఉండే జ్యోతి వెలుతురు. కొంతమందికి ముఖంలో ఉంటుంది, కొందరికి నాభిస్థానంలో వెలుతురు ఉంటుంది. మోకాల్లో వెలుతురు ఉన్నటువంటి వాడికేమో కొంచెం తెలివితేటలు తక్కువగా ఉంటాయి. శిరస్సు మీద వెలుతురు బాగా, ఈ సహస్రార కమలం మీద వెలుతురు కనపడితే వాడు మ్యాక్సిమం 5 నుంచి 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బతకట్ట ఆ వ్యక్తి. ఒక వ్యక్తిని చూడగానే ఆయన నెత్తి మీద కాంతి కనబడిందంటే ఇంకా ఆయన శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. నాభిస్థానంలో ఎవరి దగ్గరన్నా మనం జ్యోతి చూడగలిగితే ఆ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. కంఠస్థానంలో జ్యోతిని ఎవరి దగ్గరన్నా చూడగలిగితే ఆ అవతల వ్యక్తి మహానర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఈ నాసికా స్థానంలో ఎవరి దగ్గరన్నా జ్యోతి కనబడితే వాడు
యోగాభ్యాస తత్పరుడై ఉంటాడు. ఇలా ఒక్కొక్క స్థానాలు చెప్పారు. ఇంతకు మించిన స్థానాలు నేను ఇప్పుడు మీకు చెప్పకూడదు, అవి కొన్ని రహస్యాలు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఏ వ్యక్తి ఎలా ఉన్నా అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప స్థాయిని కనిపెట్టి అతనిలో ఉన్న జ్యోతిని చూసే వాళ్ళందరికీ ఈశ్వరుడు కనపడతాడు. కనపడినప్పుడు కాశీ వెళ్ళిన ఒకటే, ఈ మూసి వెళ్ళిన వెళ్ళి ఎక్కడైనా శివుడే కనపడతాడు. స్థాయి లేనప్పుడు వాడికి గుళ్ళో కూర్చున్న శివుడు కనపడ్డు. అందుకే ఎదురుగుండా లింగానికి ఎదురుగుండా కూర్చొని భలే రాయి నున్నగా ఉందండి అన్నాడు ఒకడు. ఎదురుగుండా రామలింగేశ్వరుడు అద్భుతంగా కనపడుతూ ఉంటే రాయి నున్నగా చెక్కారన్నాడంటే వీడు తిన్నగా నరకానికి పోతాడు. అది నున్నగా ఉండగా వీడు తిన్నగా పోతాడు నరకానికి. అది రాయా? నాకు ఎప్పుడూ ఆ లోపలికి వెళ్ళాక రాయి కనపడలేదు, శివుడి తలకాయి కనపడింది. కానీ శివుడి ఈ శీర్షంలా కనపడాలి మనకు. అది ఒక విగ్రహం చూడగానే అది నీ దృష్టిలో విగ్రహంలా కనపడితే భలే వెండి కిరీటం పెట్టారండి, బంగారపు కిరీటం పెట్టారండి, తొడుగు పెట్టారండి, విగ్రహాలు మెరిసిపోతున్నాయండి అన్నావంటే నీలో సాధన లోపం ఉన్నది. చాలా కాలం క్రితం, దాదాపు ఒక 33-34 ఏళ్ల క్రితం మేము చాలా సాధనలు చేస్తూ వెళ్ళాం. నాతో పాటు ఒక కుర్రగాడు ఉండేవాడు. మధ్యలో భ్రష్టుడైపోయి సర్వభ్రష్టుడైపోయి పాడైపోయాడు. ఇప్పుడు కొన్ని పేర్లు అచ్చిరావు అన్నట్టుగా అయిపోయాడు వాడు. మేమిద్దరం కలిసి వెళ్ళాం. వాడు వెళ్ళగానే ఒక గొప్ప సాధువు కనపడ్డాడు. నాయన, ఈ ప్రాంతంలో బదరీ ప్రాంతంలో నారాయణ నారాయణ అనుకుంటే మంచిది అన్నాడు ఆయన. ఎంతలో వీడు, మా ఇంట్లోనండి వెండితో చేసిన లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉన్నాయండి, నేను అక్కడే కూర్చొని నారాయణ అంటానండి అన్నాడు. లాగి ఆ సాధువు గొడ్డిప్పుకున్న సాధువు ఎంతగాని గొడ్లు కూడా కట్టుకోవాలి, దిగంబరంగా ఉన్న సాధువు వాడి లెంప మీద ఒకటి కొట్టాడు. వాడి బుర్ర గిర్రం తిరిగింది, కింద పడిపోయాడు ఒక దెబ్బకి. కన్నీళ్లు పెట్టుకుని, ఏమి స్వామి ఇలా కొట్టారంటే, మూర్ఖుడా, ఇప్పటికీ నీకు జ్ఞానం కలగలేదట, నా దగ్గరకు వచ్చి విగ్రహాలు అంటావా? వెండితో చేసిన లక్ష్మీనారాయణుల విగ్రహాల? మా ఇంట్లో స్వామివారు ఉన్నారు, నారాయణుడు ఉన్నాడు, లక్ష్మి ఉందనాలరా, విగ్రహాలు కాదురా అన్నాడు. ఆ తర్వాత వాడు చెప్పగా అవతల వాడి దెబ్బ ఏం తగిలిందో తెలియదు, కానీ ఈ మూర్ఖుడైపోయాడు, గురుద్రోహం మొదలుపెట్టి పాడైపోయాడు. మనలో ఒక భయంకరమైన దోషం ఏమిటంటే, భగవంతుడు అండంలా భగవంతుని యొక్క విగ్రహాన్ని విగ్రహమనే అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కృష్ణుడండి. అందుకే నేను అక్కడికి రాగానే కిందకంట కూర్చుని మోకాళ్ళు వంచి వినయంగా కాళ్ళు పట్టుకుని ఆ పత్రి అక్కడ వేస్తాను. కాసేపు నాకు కృష్ణుడి యొక్క బృందావనంలో ఉన్న కృష్ణుడి యొక్క పాదాలు ముట్టుకున్నట్టే ఉంటుంది. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ అమ్మవారికి పుష్పం వేస్తున్నంతసేపు తన్మయత్వంలో గడిపి అక్కడి నుంచి రాబుద్ది అయింది నాకు. ఇంతలో విగ్రహం బాగా చెక్కారు కదండి అన్నారు ఆయన. దాంతో మళ్ళీ ఇహలోకంలోకి వచ్చారు. అది నాకు విగ్రహంలా కనపడదు నా బతుక్కి. నేనేం చేయను, నా అనుభూతి. మీకు అది విగ్రహంలా కనపడుతుందా, అమ్మవారి కింద కనపడుతుందా? ఒకసారి ఆలోచించండి. దివ్య మంగళ రూపం అది. ఆ రూపాన్ని చూడగలగాలి. మైకులో, కళ్ళజోళ్ళలో, నాలో, ఇందులో, ఆఖరికి మనల్ని చంపడానికి వచ్చే పాపాత్ముల్లో కూడా భగవంతుడు చూడాలి. పాపానికి తగిన శిక్ష వేయడం కోసం అప్పుడప్పుడు నాగోటివాడు వాళ్ళని నిందిస్తున్నాడు తప్ప వాళ్ళ మీద మాకెందుకండి ద్వేషం? పరమాత్ముడు తనని కొట్టిన వాడిని తిట్టిన వాడిని కూడా ఒకే రకంగా చూస్తాడు. మీకు తెలిసి ఉంటుంది, భగవాన్ రమణ మహర్షిని దొంగలు కొట్టారు. ఓసారి వచ్చి అక్కడ ఆశ్రమం మీద దొంగలు దాడి చేసి ఆయన కొట్టి కొన్ని వస్తువులు పట్టుకుపోయారు. ఆ మర్నాడు ఎవడో వచ్చి, స్వామి మిమ్మల్ని కూడా కొట్టారు ఏంటంటే, అవునయ్యా, ఇదివరకు నువ్వు పువ్వులతో పూజ చేసావు, నేను పూజ స్వీకరించాను, ఇప్పుడు పువ్వులు పూజ బదులు బడితి పూజ చేశారు, ఇది పూజే అన్నాడు ఆయన. అది పుష్ప పూజ, ఇది బడిత పూజ, ఇది పూజే, దాన్ని యాక్సెప్ట్ చేసావు కదా, దాన్ని అంగీకరించావు కదా, ఇది అంగీకరించన్నాడు ఆయన. అది మహాత్ముల యొక్క, అవతారమూర్తుల యొక్క, సాధువుల యొక్క, సాధకుల యొక్క లక్షణం. అజ్ఞానులు చీటికి వాటికి అన్నిటికీ దుఃఖం పాలైపోతారనమాట. అన్నిటినీ పట్టుకుంటారు, పీక్కుంటారు. ఎంత మాట్లాడొద్దంటే అంత మాట్లాడుతున్నారంటే మీరు అధపాతాడానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మిమ్మల్ని మేము రక్షించలేము. మీ భక్తే కాదు, మీలో సాధన కూడా ఉండాలి కదండి. మౌనము ఎంత పెరిగితే అంత లాభం అన్నమాట. మౌనం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా పరమాత్మని చూడగలుగుతాం. అందుకే కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ అణువణువులోనూ పరమేశ్వరుడు కనపడతాడు, మహాజ్యోతి కనపడుతుంది. చూసే కళ్ళు ఉండాలి, చూసే సాధన ఉండాలి, గురువుల మీద విశ్వాసం ఉండాలి, ప్రగాఢమైన భక్తి ఉండాలి, శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి. వీటి మీద నమ్మకం లేకపోతే కూడా మనం ఏమీ చెయ్యలేము. అంత గొప్పది మహాజ్యోతిస్వరూపం అది. ఆ జ్యోతి, ఆ వెలుగుతున్నటువంటి జ్యోతి చూస్తూ ఉండగా ఒక మంచి నగరంగా మారిపోయింది. శివుడి 3వ నేత్రం నుంచి ఆవిర్భవించిన అపూర్వమైన జ్యోతి అద్భుత నగరంగా మారింది. ఆ నగరం మారగానే
భూలోకంలో అయితే శివుడున్న ప్రాంతం, లింగం ఉన్న ప్రాంతం పంచక్రోశులు, మొత్తం మహానగరం 64 చతుష్షష్టి యోజనములట. 64 ఇంటూ చతుష్షష్టి అంటే 64, 64 ఇంటూ 64 చదరపు మైళ్ళట. అంత మహా వైశాల్యంతో కూడినటువంటి నగరం అది. ఆ నగరం భూలోకానికి వస్తే తట్టుకోలేదని దాన్ని కుంచెంపచేశాడు పరమాత్మ. తర్వాత ఆ మహానగరంలో అనేక భవనాలు ఏర్పాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు దిగాక క్రమక్రమంగా వాళ్ళ శరీరం నుంచి గణపతి, కుమారస్వామి, ప్రమథగణాలు ఇలా మహాత్ములంతా పుట్టారు. శివ పరివారం పెరిగింది. ఈ పరివారం ఎవడిదారిన వాడు ఎవడిష్టోత్రుడు వాడు చేయడం మొదలెట్టాడు. వీళ్ళకు నాయకుడు లేకుండా పోయాడు. ఓహో, కాశీకి సరైన పెత్తందారు లేడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల ఎంత ప్రమథగణాలైనా వాళ్ళు క్రమశిక్షణలో ఉండరు, భవిష్యత్తులో వచ్చే సృష్టి దెబ్బతింటుందనుకున్నాడు పరమాత్మ. అందుకని వెంటనే చేశాడు, వీళ్ళందరినీ అదుపులో పెట్టేవాడు ఒకడు కావాలి. అవసరమైతే కర్ర పెత్తనం లేదా ప్రేమతో పలకరించేవాడు, మొత్తం మీద ఏదో ఒక విధంగా క్రమశిక్షణలో పెట్టేవాడు ఉండాలి. క్రమశిక్షణలో పెట్టే నాయకుడు ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉండకూడదు. ఎప్పుడు ప్రశంసించాలో అప్పుడు ప్రశంసించాలి, ప్రశంసించకుండా ఉండకూడదు. ఎవడు చేసే పని వాడిని చేయనివ్వాలి, వాడి పనిలో మనం వేలెట్టకూడదు. అలాగని వాడు చేయకపోతే మనం మాడి చావకూడదు. ఇన్ని ఏర్పాట్లు చేసే దక్షుడు కావాల్సి వచ్చేట. వెంటనే ఆయన ఏం చేశాడు, ప్రారంభంలో ఎడమ చేతి నుంచి సృష్టించాడు. వామభాగం నుంచి మంచి నీలలోహిత వర్ణంలో ఉన్న నీలమేఘఛాయా శరీరుడైన 4 భుజములు కలిగిన ఒక మహాత్ముడు పుట్టుకొచ్చాడు. నన్నెచోడు కుమార సంభంలో అత్యద్భుతంగా రాస్తాడు, వీంగు అంటాడు అక్కడ అనమాట. అంత కాంతితో ఒక నీలలోహితాంగుడు పుట్టుకొచ్చాడు. పుట్టగానే మహాత్మా, నా కర్తవ్యం ఏమిటి అనగా, నువ్వు దక్షుడివి, పరిపాలనలో శిక్షణ పొందినటువంటి వాడివి, ఈ త్రక్షణుడి యొక్క వామభాగం నుంచి ఆవిర్భవించిన వాడివి. ఈ రోజు నుంచి కాశీకి నువ్వు పోషకుడివి, అంతటా వ్యాపించి ఉంటావు గనక నీకు విష్ణువు అని పేరు పెడుతున్నాను. ఈ రోజు నుంచి కాశీకి నువ్వే క్షేత్ర పోషకుడివి. పోషకుడివై దీన్ని కాపాడు, అందరికీ అన్నం పెట్టు, సరైన మార్గంలో నడుపు, క్రమశిక్షణ తప్పితే శిక్షించు అనగా, ఎంత కాశీనగరాన్ని, అందులో నీ నగరాన్ని పోషించటం అంటే మాటలు కాదు, దానికి తపశ్శక్తి కావాలి. ముందు నీ కోసం తపస్సు చేసి తదనంతరం నేను ఈ క్షేత్రాన్ని పోషిస్తానన్నాడు ఆయన. తపస్సు చెయ్యన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆ కాశీలో ఒక మంచి స్థలం చూసుకున్నాడు. ఆ స్థలం ఎగుడు దిగుడులుగా ఉండేది. కొత్తగా ప్రారంభమైన నగరం కదా, అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. ఓ చోట ఎత్తు, ఓ చోట పల్లంగా ఉంటే ఆయన తన చేతిలో ఉన్న చక్రంతో ఆ ప్రాంతాన్ని చదును చేశాడు. అక్కడ కూర్చుని తపస్సు చేద్దామా అంటే తప తప అనే శబ్దం ఆకాశం నుంచి వినబడింది. చక్కగా తపస్సు చెయ్యి, కానీ తపస్సు చేసే ముందు స్నానము చేసి ఆచమనము చేసి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు తపస్సు చెయ్యంది ఆకాశవాణి. ఆనాటికి అక్కడ కాశీలో ఒక్క చుక్క నీరు లేదు, అప్పుడే ఆవిర్భవించిన పట్టణం. ఉన్న జలం ఏదన్నా ఉందంటే శివుడి నెత్తి మీద తప్ప ఇంకెక్కడా లేవుట. అప్పుడు ఆయన బాగా ఆలోచించి తన చక్రంతో ఎదురుగుండా ఉన్న ప్రాంతాన్ని తవ్వి మంచి గొయ్యి చేశాడు. ఆ గొయ్యి చతురస్రాకారంలో ఉంది, పైగా గుండ్రంగా ఉన్న గొయ్యి కాకుండా చతురస్రాకారంలో ఉన్నది. చక్రముతో దానిని తవ్వి ఒక మడుగు చేశాడు కనుక చక్రతీర్థము అన్నారు దాన్ని. ఈ మడుగు తవ్వాక మరి అందులోకి నీళ్ళు ఎలా వస్తాయి? శివుని తలుచుకోగానే ఈయన శరీరానికి అలసట కలిగి చక్రంతో దాన్ని తవ్వుతూ ఉంటే చెమట పట్టిందిట. పరమాత్ముడికి కూడా చెమట పట్టింది. మన లోకశ్రేయస్సు కోసం ఆయన తెచ్చుకున్నాడు శ్రమజలాన్ని. ఈ శ్రమజలాన్ని అందులో పోశాడు. పరమేశ్వరుడి యొక్క శ్రమజలం కదా, శ్రీమన్నారాయణ శ్రమజలం అద్భుతమైన సువాసనతో మంచి మధురంగా ఉంది. ఆ మధురమైన శ్రమజలం అందులో నింపాడు ఆయన. అదే ఇప్పుడు మనకి చక్రతీర్థము మణికర్ణికా ఘట్టం దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా దర్శనం చేయాలి. కాశీ అని ఒక ఊరు ఉందిలేండి, అక్కడికి వెళ్ళి ఆ చక్రతీర్థంలో స్నానం చేయడానికి అన్ని వేళల్లో నీళ్లు ఉండవు, కానీ కనీసం 2 చేతులు చాచి మెట్టుకైనా దండం పెట్టాలి. ఒక్కొక్కప్పుడు వర్షాకాలంలోనూ అప్పుడు నీళ్లు ఉంటాయి, అప్పుడు ఆ నీళ్లలో స్నానమైనా చేయాలి. లేదా చక్రతీర్థంలో ఉన్నంత మట్టి ఒంటికి రాసుకుని మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. అది శ్రీమన్నారాయణుడు సమస్తలోక పోషకుడు తయారు చేసిన అపూర్వమైన కుండం అన్నమాట. గంగానది భూమికి రాని రోజుల్లో ఆ చక్రతీర్థమే కాశీకి దిక్కయ్యింది. అందులో చెమట నింపి తాను దాంట్లో స్నానం చేసి
దానితో ఆచమనం చేసి అత్యద్భుత భక్తితో ఆ మహానుభావుడు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ఏమి తపస్సు ఇది? ఇటువంటి తపస్సు ఇంత పూర్వం ఎవరూ చెయ్యలేదు, మరెవరూ చెయ్యబోరు. మహానుభావుడవైన నీవు అత్యంత నిష్ఠాగరిష్ఠుడవై భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో, అనురక్తితో, సంసక్తితో, గాఢమైన భక్తితో తపస్సు చేశావు. ఈ తపస్సు నన్ను పార్వతిని కదలించి వేసింది అని శివుడు ఒక్కసారి తాండవ నృత్యం చేశాడు. ఆనందంతో తలెలా ఊపాడు. దానికి శిరఃకంపము అని పేరు. శిరస్సుని ఇలా ఊపగానే ఆయన కుడి చెవికున్నటువంటి దుద్దుందే ఆ కాడ ఊడెక్కడ పడిపోయింది. మనలాంటి వాళ్ళు అంటే ఏదో చచ్చిచ్చాడు ఒక రాయి వేసుకుంటాం జీవితంలో. ఈ ఉన్న కాడపోతే మళ్ళీ రేపు పొద్దున కాడా లేదు, పేడా లేదు. కానీ పరమేశ్వరుడు కదా, ఆయన చెవులకి మంచి మణులు తాపడం చేయబడిన ఒక కర్ణిక ఉంది ఇక్కడ దాకా వేళ్లాడుతూ. ఈ కర్ణిక ఊడి కింద పడిందట. ఆ కర్ణిక పడింది కనుక దానికి మణికర్ణిక ఘట్టం అని పేరు వచ్చింది. మణులు తాపడం చెయ్యబడిన దుద్దు వచ్చి ఆ ప్రాంతంలో పడింది కనుక ఆ ఘట్టాన్ని మణికర్ణిక ఘట్టము అన్నారు. అద్భుతమైన నీ తపస్సుకు మెచ్చుకున్నాను. సమస్త లోకాలని పరిపాలించే శక్తి నీకు ఇస్తున్నాను. నీతో యుద్ధం వస్తే నీ చేతిలో నేను ఓడిపోతాను. ఎక్కడ చూసినా నీకు ఆలయాలు ఉంటాయి, నిన్ను బాగా పూజిస్తారు, మంచి భోగాలు కూడా ఉంటాయి. దద్దోజనం, కట్టు పొంగలి, పాయసం, చక్కెర పొంగలి, లడ్డూలు ఇవన్నీ నీకు నివేదన చేస్తారు. నాకు బూడిద, నీకు భోజనం, నీకు భోగాలు, నాకు త్యాగాలు. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకే ఎక్కువ వైభవం ఉండుగాక. నీవు అత్యద్భుతముగా భూమండలంలో ఉన్నటువంటి ఆలయాలలో కొలువయ్యుండి భక్తులకు నెలవయ్యుండి వారందరినీ అనుగ్రహించి పోషించి కాపాడు. ఇది నీకు ఇస్తున్న వరం అని అప్పటికప్పుడు ఏం చేశాడు ఆయన? లక్ష్మీదేవిని సృష్టించి భార్యగా ఇచ్చాడు. మొత్తం ప్రమథగణాలని, విఘ్నేశ్వరాదుల్ని పిలిచాడు. ఈ రోజు నుంచి కాశీక్షేత్రానికే కాక సమస్త లోకాలకి ఈ గోవిందుడు పోషకుడు. ఈయనకి గోవిందుడు, గోపాలుడు, కృష్ణుడు, విష్ణువు, మాధవుడు మొదలైనటువంటి బిరుదులు ఇస్తున్నాను. ఈయన్ని పట్టాభిషిక్తుని చేస్తున్నాను అని ఒక మహాసింహాసనం, రత్నసింహాసనం ఏర్పాటు చేసి దాని మీద లక్ష్మీనారాయణుల్ని కూర్చోపెట్టి తన శిరస్సున ఉన్న జటాజూటంలో ఉన్న గంగానదిని ఆయన నెత్తి మీద పోసి అభిషేకం చేసి ఆయన నెత్తిన కిరీటం తాను స్వయంగా పెట్టి తులసి మాల మెడలో వేసి ఈ రోజు నుంచి గోవిందుడు అనే బిరుదు నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. సృష్టి ఆరంభంలో అలా గోవింద బిరుదు వచ్చింది. సమస్త ఇంద్రియములకు ఆనందం కలిగిస్తాడు కనుక గోవిందుడు అన్నారు. గాం విందతీతి గోవింద అంటే ఇంద్రియములను, మనలో చాలా ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం ఇవేమో జ్ఞానేంద్రియాలు. మనం మాట్లాడే మాట వాక్కు, పాణి అంటే చెయ్యి, పాదం నడిచేటటువంటి కాలు, పాయు ఉపస్థ, మలద్వారము, మూత్రద్వారము ఈ 5 కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నింటినీ 10ంటిని కలిపి, ఈ దశేంద్రియాలని కలిపి గో అంటారు. వీటికి ఎప్పుడూ ఆనందం కలిగిస్తాడు, వీటిని పోషిస్తాడు, వీటికి కష్టం రాకుండా చేస్తాడు. అందుకని ఆయనకి గోవిందుడు అని పేరు పెట్టారు. శ్రీమన్నారాయణుడు ఉన్న చోట ఇంద్రియాలకు ఆనందంగా ఏముంటుందండి? ఇంద్రియాలు ఏ విధమైనటువంటి దుఃఖం, తాపం పొందవు. ఇంద్రియములకు బ్రహ్మానందం పడి, ఈ దరిద్రపు క్షణికానందం కాదు, బ్రహ్మానందం ఇచ్చి మోక్షం ఇస్తాడు కనుక గోవింద అన్నారు. ఇంకా తర్వాత అర్థాలండి తర్వాత పక్కన పెడదాం. అదే బిరుదు చాలాసార్లు ఆయనకు వచ్చింది. ముందు ఈశ్వరుడు ఆ బిరుదిచ్చి ఈ రోజు నుంచి నువ్వు పోషకుడు అన్నాడు. ఆయనకు కూడా ఒక ఆలయం ఏర్పాటు చేశాడు. అదే ఇప్పటికి కూడా మనకి బిందుమాధవుడు అనే పేరుతోటి ఆ గోపాలుడికి పైన ఏది గంగానదీ తీరంలో అద్భుతమైన ఆలయం ఉంటుంది. అసలు నిజానికి ఈ ఆలయాలకి పూర్వకాలంలో రేవుల్లోంచి వెళ్ళేవారు. ఇప్పుడు రేవులోంచి వెళ్ళడానికి మోకాళ్ళు నొప్పులెట్టి సాగు కింద అయ్యి అటు నుంచి ఇటు నుంచి ఆటోల్లో నానయాతన పడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే హాయిగా కేదారఖండంలో కేదారేశ్వరుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ రేవులో మెట్లమ్మట నడుచుకుంటూ కాశీ విశ్వేశ్వరుడి ఆలయం మణికర్ణిక దాటి మహానుభావుడైన బిందుమాధవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన్ని చూడగలిగితే అంత అదృష్టం అండి. ఈ రేవుల్లో అక్కడికి వెళ్ళాక శ్రీపీఠం అనేటటువంటి ఒకటి ఉంటుంది, ఆ మఠం శ్రీమఠం. ఆ శ్రీమఠం దగ్గర మెట్లు ఎక్కాలన్నమాట. కుడివైపు కడితే గుడి కనపడుతుంది. ఆ బిందుమాధవుడిని చూసిన తర్వాత అక్కడి నుంచి ఆదికేశవుడు, బిందుమాధవుడు అనేటటువంటి పేరుతో 2 రూపాయలతో 2 గుళ్ళల్లో ఉన్నాడు ఆయన. ముందు ఈ బిందుమాధవుడిని చూశాక మళ్ళీ అక్కడి నుంచి సన్నని ఇరుకు సందులు ఉంటాయి. అక్కడి నుంచి పెడితే కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఇవన్నీ నడిచి వెళ్ళాలి.
మీరంతా పడుచువాళ్ళు కదా, తలుచుకుంటే నడవగలరు. అందుకనే సరైన టైంలో యాత్రలు చేయాలి. బాగా వయస్సు ఓపిక ఉన్నప్పుడేమో డబ్బు సంపాదన, వ్యసనములు, పెచ్చ పనులు, సినిమాలు, షికార్లు, వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటుందిట. కొంచెం రిటైర్ అయ్యాక ఇక యాత్రలకు వెడదామన్న అక్కడి నుంచి ఇక రిటైర్ అయ్యి టైర్డ్ అయిపోతాడు వీడు. టైర్డ్ అయిపోయి ఇంక రిటైర్మెంట్లో ఏం చేయగలుగుతాడు? ఇక ఇంట్లో కూర్చోవడం, అలా కాలు మీద కాలు వేసుకొని ఎప్పుడు చూసినా పడుకోవడం, వేళకి కాస్త కాఫీయో టీయో హార్లిక్సో ద్రాక్షరసం ఇస్తే పడితేను, పడకపోతే ద్రాక్షరసం కూడా తాగలేదు అనుకోండి. ఇలా తాగి అలా కూర్చుని దేవుడా నేను నడవలేకపోతున్నానండి, గంగలో స్నానం చేయలేకపోతున్నానండి అంటాడు. ఈలోపు శరీరం భంగం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో జంగమమో స్థావరమో ఎలా పుడతాడో తెలియదు. అందువల్ల కొంచెం ఓపికగా ఉండాలి, కానీ యాత్రలు చేయాలి. పూర్వ వయస్సులో ఉండగా అప్పుడప్పుడైనా, రోజు ఎలాగో తిరగలేం కదండి, అప్పుడప్పుడైనా యాత్ర చేయాలి. ఓ మనిషి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇంతకాలం బతుకుతున్నప్పుడు ఎన్నేళ్లలో పట్టుమని సంవత్సరంలో ఒక 5-6 రోజులు, ఒక వారం రోజులు ఒక్క క్షేత్రానికి వెళ్ళేందుకు అవకాశం లేదండి. ఎందుకు లేదు? ఉంది. సినిమాకి కావాలంటే 5 రోజులు సెలవు పెడతాం. హనీమూన్ టీ మధ్యన అంటే తేనె చంద్రుడు పెళ్ళవగానే దిక్కుమాల మూడు పెళ్ళాలి ఇద్దరు కలిసి 10-12 రోజులేమో లీవ్ పెట్టి ఆఫీస్కి వెళ్ళగలుగుతారు. దానికి టైం ఉంది. అదేదో మళ్ళీ ఇంకా హనీమూన్ బదులుగా లేకపోతే ఏదో గ్లానీ సన్ అన్నదానికి వెళ్ళడానికి టైం ఉంది. ఇవన్నీ పోయి కరోనా వైరస్ వస్తే నెల్లాళ్ళు సెలవు ఇవ్వడానికి టైం ఉంది గవర్నమెంట్కి కూడా. భగవంతుడు బాగా రోగం కుదురుస్తాడు. ఎప్పుడు ఏ యాత్రకి వెళ్ళకపోతే ఏం చేస్తాడనమాట, ఇంటూ పడుండరా నీ బతుకు నువ్వు బతకరా అంటాడనమాట. దాంతో విమానాలు లేవు, ఇంకో మానాలు లేవు, ఉన్న అభిమానాలు అన్నీ పోతాయి. చచ్చినట్టు ఇంట్లో ముక్కు మూసు కూర్చుని ఇలా దండాలు పెట్టడం మొదలెట్టాడు. జంపులు ట్రంపులు కూడా దండాలు పెడతారు. చివరికి చైనాలోనూ దండాలు పెడతారు, పాకిస్తాన్ అడుగు దండం పెడతాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక స్థాయి దాటి మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి పాపాలు చేస్తే అప్పుడు రోగం ఇచ్చి వీడు రోగం బాగా కుదిర్చి ఇంట్లో పెడతాడు. కాబట్టి కొంచెమైనా నేను ఇలా అన్నానని ఆవేదనతో అన్నానని అర్థం చేసుకునైనా అప్పుడప్పుడు జీవితంలో ఒక 2 రోజులు 3 రోజులు ఒక కాశీకో అమరనాథ్కో లేకపోతే ఒక సౌరాష్ట్రానికో పక్కనున్న శ్రీశైలానికో వెళ్ళండి. అది వెళ్ళలేమండి మా బతుకంటే కనీసం పక్కనున్న సంపత్ నగర్కన్నా రండి. అక్కడికి వచ్చి రామలింగేశ్వరుడు అయినా చూడండి. రామలింగేశ్వరుడు కూడా చూడలేకపోతే నీ బతుకి వామలింగేశ్వరమే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అత్యద్భుతమైనటువంటి క్షేత్రపాలకుడుగా శ్రీమన్నారాయణుడు అక్కడ కొలువయ్యాడు. అప్పుడు ఆయనకి ఏమనిపించింది, విష్ణు పోషకుడున్నాడు, నేను ఎలాగో సర్వపాలకుడు ఉన్నాను. ఇక ఇది కాకుండా క్షేత్రాన్ని కనిపెట్టుకు చూసేవాడు ఒకడు కావాలి. ఎంత పోషకుడున్నా ఈ సామాన్లు అందించేవాడు ఓ మేనేజర్ ఉండాలి కదా ఆఫీస్కి. స్ట్రాంగ్గా ఉండేటటువంటి మేనేజర్ ఉండాలి, లోభము లేనివాడు ఉండాలి, లంచానికి లొంగనివాడు అయి ఉండాలి, ధర్మం మీద నిలబడేవాడు ఉండాలి. ఒక గొప్ప మేనేజర్ దొరకడం అంటే మాట్లాడండి. అందుకని ఆయన ఏం చేశాడు, వెంటనే మరొక మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆయనే భైరవుడు, కాలభైరవుడు. ఆయన పుట్టగానే పెద్ద శబ్దం చేశాడు, భీ అన్నట్ట. దెబ్బకి గుండెలు బేజారెత్తిపోయే జనాలందరికీ. భీ అంటే భయము, భయము కలిగించే రవము చేశాడు గనక భైరవుడు. ఇంతకీ భైరవుడు అంటే భయంకర శబ్దము చేయువాడు. మృత్యువుని, మనం చేసే పాపాలని శబ్దంతో తొలగిస్తాడు. కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలిసిన, ఆయన గట్టిగా దండం పెడితే ఆ క్షణమే మన పాపాల మీద హుం అంటాడు, ఒక అరుపు అరుస్తాడు. ఆ అరుపుకి అప్పటి వరకు మీరు చేసిన పాపాలన్నీ పోతాయి. ఈ మధ్యలో కాబట్టి నేను ఎక్కడ పాపం చేశానండి అంది ఆవిడ. అంటే పాపం చేయకపోయి ఉండొచ్చు, కానీ ఏమో నేను పాపం చేశానా అనే అహంకారం కూడా పాపమే. ఎంత పుణ్యాత్ములైనా అప్పుడెప్పుడైనా అహంకారం లేకుండా ఎలా ఉంటుందండి. ఎంత గొప్పవాణైనా నాకే అహంకారం అప్పుడప్పుడు ఉంటూ ఉంటే నాకు అమ్మవారు కనపడుతుందని అహంకారం వస్తుందంటే మీకెందుకు రాదు? మీరు నాకంటే గొప్పవాళ్ళు కదా, అందువల్ల మీకు ఇంకొంచెం బెసరు వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ అహంకారం కూడా మహాపాపమే. ఎన్ని అబద్ధాలు మనం చెప్తున్నాం తప్ప, మనం నిజంగా అబద్ధాలు ఆడుతున్నాం తప్ప అహంకారం లేకుండా ఎవడు ఉంటాడు. నేను అన్నం తిన్నాను, నేను పురాణం చెప్పాను, నేను విన్నాను, నేను భక్తుణ్ణి, నేను దాతని, నేను అధికారిని, నేను వాణ్ణి, నేను వీణ్ణి అనుకోకుండా ఎవడన్నా ఉంటాడా? నా కులం గొప్పది, లేక నా మతం గొప్పది, నా గోత్రం గొప్పది అనుకోకుండా ఒక్కడుంటాడా? నేను చేసినంత గురుసేవ చేయలేదని ఒకడు, నేను చేసిన గుడి సేవ చేయలేదని ఒకడు, నేను చేసిన బడి సేవ చేయలేదని ఒకడు అనుకోకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. అలాగే మనకి ఏదైనా పడకపోతే నాకు అది పట్టలేదండి, నాకు దెబ్బకాయ పట్టలేదండి, నాకు దెబ్బకాయ పట్టలేదండి, నాకు గోంగూర పట్టలేదండి, లేకపోతే అదే నిమ్మకాయ పట్టలేదండి అంటున్నావా లేదా? నేను అనే పదము ఎప్పుడూ విడిచిపెట్టలేము. ఈ అహంకారమే మహాపాపమునకు మూల కారణం. ఈ మహాపాపాదులు పోవాలంటే ఒక్కసారి కాలభైరవుడికి నమస్కరించాలి.
అది కూడా పూర్తిగా పోవాలంటే, సర్వనాశనమై పాపాలన్నీ హాహాకారాలు చేసి కూలిపోవాలంటే అష్టమి నాడు కానీ ఆదివారం నాడు కానీ చూడాలి. ఇంకా అష్టమి వస్తే కాశీలో కాలభైరవాలయంలోకి అడుగు పెట్టగలమా మనం? అసంభవం. అంతమంది జనం ఉంటారు, ఎసకేస్తే రాలరు. ఆ రోజున మన రికమెండేషన్లు ఏమో పనిచేయవు. అందుకే అష్టమి నాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేకపోయాను నేను. కొత్త రోజుల్లో ఖాళీగా ఉన్న ఆలయం అష్టమి వస్తే తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా వస్తూనే ఉంటారండి. ఉత్తర భారత వాళ్ళకి ఈ విషయంలో మనకంటే భక్తి ఎక్కువ సుమా. మనం ఎన్ని కబుర్లు చెప్పినా తెలుగు వాళ్ళకి కొంచెం సుఖాలు ఎక్కువ అలవాటు. రోప్వేలు, డైరెక్ట్ ఆటోలు ఇవి కావాలి. పాపం యూపీ వాళ్ళు, ఆ ఉత్తర భారత హిందీ బెల్ట్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎలా వచ్చేస్తారో నాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. పాక్కుంటూ వచ్చేస్తారు, నడుచుకుంటూ వచ్చేస్తారు, పెద్దగా తిండి కూడా ఉండదు. వాళ్ళు రైల్లో వస్తే మరవరాలను ఇంత మిక్చరు కలుపుకొని ఇంత నిమ్మకాయ రసం కలుపుకొని తినేసి వచ్చేస్తారు 3 రోజులు ప్రయాణం చేసి. మనవాడు నిమ్మకాయ రసమును మరవరాలు తింటాడా? చక్కగా దానిమ్మ రసం ఇస్తేనే పడిదావదు వీడికి, ఇక మిగతాదేం మనకు వస్తుంది? అన్ని బాధలే వీడికి. మంచి దద్దోజనాలు, కట్టు పొంగళ్ళు, ఫ్లైట్లు ఇన్ని కావాలి మన తెలుగు వాళ్ళకి. ఇలా అన్నానని ఏమనుకోదు, కానీ మన తెలుగు వాళ్ళకి కొంచెం సుకుమారత్వం ఎక్కువ. అందులో నేను కూడా కొంత ఉన్నాను కనుక ఒకప్పుడు చెప్పొచ్చేదన్నమాట అది. కానీ అన్నీ విడిచిపెట్టి ఎంతైనా ఓపిక తెచ్చుకొని, కొంతైనా ఓపిక తెచ్చుకొని అష్టమి నాడు కష్టం అనుకోకుండా క్యూలో నిలబడి ఓపికగా కాలభైరవ దర్శనం చేసిన వాడికి ఆ క్షణమే భయంకరమైన అహంకార మమకారాది దోషములతో కూడిన పాపములు కూడా నశించిపోతాయి. ఇక దగ్గర పాపముల సంగతి చెప్పేదే ఉందన్నారు. అంత గొప్ప కాలభైరవుణ్ణి సృష్టించి విష్ణువు పోషకుడు, నువ్వు పాలకుడివి. పోషకుడికి పాలకుడికి తేడా ఉందని చెప్పాగా. పోషకుడు భోజనాదులు ఇస్తాడు, ఓపిక ఇస్తాడు. పాలకుడు అందరినీ అదుపులో పెడతాడు, తప్పులు చేయకుండా అదుపులో పెడతాడు, కావలసినవి అందిస్తాడు సామగ్రి. ఇక ఇది కాక మరొక ఇద్దరిని సృష్టించాడు ఆయన. అందులో ఒకడు ధాత, మరొకడు విధాత. మళ్ళీ ఈ ధాత విధాతలు ఇద్దరిద్దరుగా మారారు. ధాతగారి నుంచి ఇంకోటి పుట్టాడు సంభ్రముడు, విధాత నుంచి పుట్టాడు ఉద్భ్రముడు. ఈ ధాత సంభ్రముడు, విధాత ఉద్భ్రముడు, వీళ్ళు నలుగురు చేసే పని ఏమిటనమాట? ఎవరైనా కాశీకి రాగానే చిక్కులు పెడతారు. వాళ్ళు కాశీకి రాగానే కాశీలో వాళ్ళకి రకరకాల కష్టాలు విఘ్నాలు కలగజేస్తారు. కాశీ మీద అసహ్యం కలిగేలా చేస్తారు. మొట్టమొదట నానాయాతన పడి జీవితంలో ఇదే ప్రథమ పర్యాయమురా బాబు అనుకుని ఒక వ్యక్తి కాశీకి రాగానే కాశీలో ఎవడో మీ మీద తుపుక్కు నుమ్ముతాడు, కిళ్ళి ఒమ్ము, లేదా రూము దొరకకుండా చేస్తాడు, లేదా ఎయిర్పోర్ట్లో నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి మకాముకో పెడుతూ ఉంటే ఎవడో జేబులో చెయ్యట్టి నువ్వు గోవిందా గోవిందా అనే లోపు పోయిందా పోయిందా అని పరిసెత్తుకుపోతాడు. దాంతో నీకు విసుగొస్తున్నవాడే. ఎంతో కష్టపడి గురువుగారు ఏదో చెప్పారు కదా, కాశీ కాశీ అనుకుని వచ్చాను, కాశీ కేసి రాగానే నాకు కేసే పోయింది, సూట్ కేసే పోయింది అని వీడు బాధపడి విసుక్కుని వెనక్కి వెళ్ళిపోతాడా లేదా అని వాడు పరీక్షిస్తారట. వాడు ఒక ఆయన సంభ్రముడు, రెండోవాడు ధాత. వీళ్ళు మనల్ని చాలా పరీక్షిస్తారు. ఈ పరీక్షలో నెగ్గాలి. మన మీద ఉమ్మినా, ఒకవేళ డబ్బులు పోయినా, సూట్ కేసు పోయినా, పొరపాటున ఏ అరటి పండు తొక్క మీద కాలు వేసి కిందకి జారబడినా, అది కూడా పక్కన మొగుడు వేసిన తొక్క మీద పెళ్ళం కాలేసి జారిపోయింది, పక్కవాడే ఈడ తొక్క కూడా వాళ్ళు ఆయనే వేస్తాడు, లేదా వాళ్ళు ఆవిడే వేస్తుంది. అప్పుడు నిలదొక్కుని చెప్పనే చెప్పారు కాశీఖండం గురించి, వారణాసి మహిమ గురించి పద్మాకర్ గారు. ఇక్కడికి వెళ్ళగానే ఇలాంటి చిక్కులు వస్తాయిట, కాబట్టి ఎన్ని చిక్కులు వచ్చినా సరే నాకు నువ్వే దిక్కు, ఈ చిక్కుల్లోంచి బయటపడతాం అని మొక్కుకుంటే అప్పుడు జారి పడిపోతారు వీళ్ళు. ఈ రెండో వాడు ఏం చేస్తాడు? ఉద్భ్రముడు విధాత అన్నవాళ్ళు, పోన్లే పాపం వీళ్ళని మరీ ఎక్కువ చిక్కులు పెట్టద్దు, వీళ్ళకి కొంచెం లక్కెద్దాం అనుకుని పోయిన పరుసుకు బదులుగా వేరే రకంగా డబ్బు వచ్చేలా చేస్తారండి. వస్తువులు పోయినా మనకి ఇబ్బంది లేకుండా చేస్తారు, మకాన్ దొరికేలా చేస్తారు. అందులో కొంచెం తట్టుకుంటే కాశీలో మళ్ళీ అంతకంతా సుఖం వస్తుంది. నేను పడ్డాను కాబట్టి చెబుతున్నాను. నేను ఎవరు అనుభవం అక్కర్లేదని చెప్పాక మీకు చాలాసార్లు దొరిలో చెప్పాను, అయినా మళ్ళీ చెప్పాలి. ఓసారి 1998లో ఒక 350 మందిని తీసుకెళ్ళాం. తీరా గుళ్ళోకి వెళ్ళగానే నా జేబులో ఉన్నటువంటి, ఆ రోజుల్లో 116 అంటే చాలా ఎక్కువ, ఓ 116 టపుక్కున ఎవడో పట్టుకుపోయాడు. లాల్చీలో కదా చెయ్యడ్డం తేలిక. అప్పటి నుంచి నేను గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చొక్కా వేసుకోకుండా పెడుతున్నాను హాయిగా. చొక్కా లేకపోతే లాభం తెలుసా, మన దగ్గరికి ఎవడరాడు. ప్యాంటు షర్టు ఇలాంటివి ఉన్నా, ఇలా లాల్చీలు ఉన్నా వాడికి ఏదో ఉందనిపిస్తుంది. ఇన్ని చెక్కింగులు కూడా ఆ రోజుల్లో లేవండి. పోలీసులు అంతా అసలు ఎవడ పట్టించుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే అన్నీ ఇలా తయారయ్యాయి. కానీ
ఇదేంటో 116 రూపాయలు పోయి అని ఒక క్షణం మాత్రం అనుకున్నానండి. ఎంత కాదన్నా అనుకుంటాం. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, ఇంకేముంది మనందరికీ చెబుతారు గురువుగారు, ఆయనకే పోయాయి అంటే ఆయనలో ఏదో లోపం ఉందేమో అంతే ఆవిడ పాప. ఏదో అసలు పెద్ద గొడవ తెలుసా, మొగుడు కొట్టినందుకు తోడుకోవడం తెప్పినందుకని 116 పోయిందనికంటే వెనకాతల ఆవిడ ఎప్పుడు ఎక్కువైపోయింది నాకు. ఆయనలో ఏ పాపం ఉందో ఏ శాపం ఉందో పోయింది 116 అండి. నేను నవ్వుకుని, ఆయనకి శివుడికి ఒక పేరు ఉంది, తస్కరాణం పతయే నమః అని. రోజు మీరు నమ్మక చమకాలు వింటే తెలుస్తుందనమాట. దొంగలకు ఆయనే అధిపతి. ఆయన దొంగ, నా మనస్సు దొంగిలించాడు. ఆఫ్టర్ ఆల్ 116 రూపీస్ కొట్టుకుపోయాడు, అంతే కదా. కంగారేం పడకండి అన్నాను. ఎంత విచిత్రమో తెలిసినండి. నెల్లూరులో కాశీరత్నం గారిని ఒక భక్తురాలు ఉన్నారు, చాలా భక్తురాలు ఆవిడ. కాశీ వచ్చారు. కాశీ నుంచి మేము అక్కడి నుంచి బయలుదేరాం. ఓ 2-3 రోజులు అయిన తర్వాత మధ్యలో ప్రయాగ వెళ్ళాం. ప్రయాగ వెళుతూ ఉంటే మధ్యలో వచ్చి, శివుడు నా చెవిలో ఒకటే గొడవ చేసేస్తున్నాడండి, అందువల్ల శివుడు కోరికోటి మీ దగ్గర చెబుతాను, కాదనకుండా నా కోరిక తీర్చండి అంది ఆవిడ. నేను కంగారు పడి, ఏమిటి తెల్లో అన్నాను. మీరు ఏమైనా సరే నేను ఇచ్చిన వస్తువు పుచ్చుకుంటానని మాట ఇవ్వాలంది ఆవిడ. ఇంతలో మా ఆవిడంది, పాప ఆవిడ మనకంటే చాలా పెద్ద ఆవిడ కదండి, కాబట్టి ఆవిడ మాట కాదండం ఎందుకు, ఫోన్లే అనండి అంది. అనగానే ఓ ఉంగరం, బంగారపు ఉంగరం పట్టుకొచ్చి 5,000 రూపాయలు ఖరీదు చేసి ఉంగరం చేతిలో పెట్టి, మీరు పుచ్చుకోకపోతే నా మీద ఉంటుంది ఆవిడ. పోయింది 116, వచ్చింది 5,000. డబ్బులు రావాలని కాదు నేను చెప్పేది, పరమేశ్వరుడు లీల అలా ఉంటుందంటున్నాను నేను. ఈ 116 పరమేశ్వరుడే స్వీకరించాడు అనుకుంటే మనకి ఎంతో తృప్తి కదటండి. ఎక్కడైనా ఒక వస్తువు పోతే పోయిందో అని ఏడవకండి, బాబోయ్ అని బాధపడకండి, ఇచ్చినవాడే పట్టుకుపోయాడు అనుకోండి, అప్పుడు మానసిక తృప్తి. చిత్రం అలా అనుకున్న వాళ్ళందరికీ తిరిగి ఆ సంపదకి 1000 రెట్లు వస్తుందన్నమాట. పైగా కాశీలో అయితే పుచ్చుకోవడం దోషం, నిషేధం నాలుగొట్టాడికి, కానీ అది మార్గమధ్యంలో మళ్ళీ ఏ నా శాస్త్రాలకి ఇబ్బంది లేకుండా బస్సులో ఇచ్చారు ఆవిడ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి అనేకమైన మహిమలు పరమేశ్వరుడు చూపిస్తాడు. పురాణాల్లో ఏదో సంభ్రముడు ధాత విఘ్నాలు కలిగిస్తారట, ఉద్భ్రముడు విధాత మళ్ళీ చిక్కులు తీరుస్తారట అని 10-15 సార్లు చెప్పిన మాట వ్యవహారంలో సత్యం అన్నమాట. మనకు కావలసిందల్లా చిన్న చితకం కష్టం వచ్చినప్పుడు మనస్సును నిగ్రహించుకోగలిగేటటువంటి ధైర్యం కావాలి, పరమేశ్వరుడి మీద భక్తి కావాలి. అప్పుడు ఇలాంటి చిక్కులు పటక్కన వెళ్ళిపోతాయండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నేను నిరంతరం పెడుతూనే ఉంటాను కదా. కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, కొంచెం ఆయన పరీక్షకు తట్టుకోవాలంతే. అలాంటి పరీక్షలు ఇచ్చే సంభ్రముణ్ణి ఉద్భ్రముణ్ణి, ధాతని విధాతని, ఈ ఇద్దరిని పరమేశ్వరుడు సృష్టించాడు. అనంతరం మహానుభావులైనటువంటి కొంతమంది గణాలను సృష్టించాడు. ఎంతమంది సృష్టింపబడ్డారు కానీ అప్పటికింకా విశ్వేశ్వర జ్యోతిర్లింగం రాలేదు భూమండలానికి. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ప్రభు నీవు ఎప్పుడు చూసినా కైలాసంలోనో కాశీలోనో రూపంతో ఉంటున్నావు, కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి ప్రజలను అనుగ్రహించాలి. నువ్వు మొట్టమొదట నాకు దర్శనమిచ్చి నన్ను సృష్టించిన స్థలం చాలా గొప్ప స్థలం. ఆ స్థలంలో లింగ రూపంలో కొలువై కలియుగాంతం వరకు ఉండి ప్రజలను అనుగ్రహించు. నీ లింగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు పాపాలన్నీ భస్మీపటనం అవ్వాలి. కాబట్టి నువ్వు జ్యోతిర్లింగ స్వరూపుడవై ఆవిర్భవించు అనగానే ఈశ్వరుడు అక్కడ సూక్ష్మలింగంలో, విశ్వేశ్వరలింగం ఎప్పుడు పెద్దగా ఉండదట, అందుకని సూక్ష్మలింగ రూపంలో వెలిగిపోతూ ధగధగా వెలిగిపోతూ కోటి సూర్య ప్రభాభాసమానుడై వెలిగిపోతూ ఆయన అక్కడ లింగ రూపం ధరించాడు. అది మొట్టమొదటి లింగం, చరిత్రలో మొట్టమొదటిది విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనే పిలువబడింది అనమాట. జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్ర సోమనాథంచే శ్రీశైలి మల్లికార్జున ఆర్డర్ ఉంది, కానీ అసలు మొట్టమొదటి జ్యోతిర్లింగం మాత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగమే. కాకపోతే క్రమ పద్ధతిలో చూసే దర్శనం మాత్రం ఇలా చెయ్యండి అని ప్రజలకు చెప్పడానికి ఆయన ఆ శ్లోక రూపాన్ని ఇచ్చాడు. విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడై, ఇది వారణాసి, ఇక్కడ నేను విశ్వనాథుడు విశ్వేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాను. పార్వతి 2 రూపాలతో ఇక్కడ కొలువై ఉంటుంది. అన్నపూర్ణగా, విశాలాక్షిగా కలియుగాంత వరకు 2 స్థానాలలో ప్రజలను అనుగ్రహిస్తుంది. తల్లిని చూడకుండా నన్ను చూసిన వాళ్ళకి మాత్రం నేను సంపూర్ణ ఫలితం ఇవ్వను. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఒక క్రమ పద్ధతి పెట్టానన్నాడు ఆయన. ఆ క్రమమంతా ఆయనే సృష్టించి ఆలయాలు కట్టింపజేసి ఈ క్రమంలో కాశీని చూడాలన్నాడు. మొట్టమొదట కాశీకి వెళ్ళిన వాళ్ళు గంగా స్నానం చేయవలసిందే. ఇదే మొదటిసారి కాశీ అనుకున్నవాడు ఎవడు వెళ్ళినా సరే
తప్పక గంగా స్నానము చెయ్యందే అసలు కాశీ ఆలయంలోకి అడుగు పెట్టకూడదు. స్నానం అయ్యాక డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూడాలి. విఘ్నేశ్వరుడు చింతామణి గణపతి, డుంటి విఘ్నేశ్వరుడు ఇలా 64 గణపతుల రూపంలో ఉంటాడు. వీళ్ళల్లో డుంటి వినాయకుడిని ముందు దర్శనం చేసుకోవాలి. డుంటి విఘ్నేశ్వరుడు ఎంతటి సుంఠనైన పరమపాపాత్ముడైన అనుగ్రహిస్తాడు. ఆయనే కాశీక్షేత్రంలో శాశ్వత నివాసాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గంగా స్నానం చేసి కాస్త విభూతి పూసుకుని విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళేవాడు ముందు డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. ఇప్పుడు కాశీ మొత్తం నువ్వు గెంతంత స్థలం మిగలకుండా అన్ని లింగాలేరట. అందుకే చెప్తాడు, ఒక నువ్వు గెంతంత స్థలం కనపడిందా అక్కడ లింగం ఉందని అర్థం అన్నాడు శివుడు. కాశీఖండంలో అంతా లింగమయం. అసలు కాశీ అంటేనే సర్వం లింగమయం జగత్ అన్నట్టుగా ఉంటుంది. ఇంట్లో లింగం ఉంటే ఆ ఇల్లు పరమ పవిత్రం అవుతుందని శాస్త్రం. ఇప్పుడు కలియుగంలో వెర్రి పెచ్చ అని 2 తయారయ్యి ఇంట్లో లింగం ఉండకూడదట, శివుడు ఉండకూడదట. మరి ఎవరు ఉండాలి? శివుడు ఉండకపోతే శవాలు ఉంటాయా? శివుడు కాకపోతే భూతప్రేత పిశాచాలు ఉంటాయా? ఇంకెవరు ఉంటారండి? శివలింగం లేకపోతే. పూర్వం శివలింగం ఉన్నంతకాలం ఇంత అన్నం తిన్నారు, సుఖంగా బతికారు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఉపనిషద్వాక్యాన్ని అందించిన పరమ పవిత్రమైన తత్వం ఇది. అందుకే వేమన లాంటి మహాకవుల యొక్క పద్యాలు చదివితే తెలుస్తుందన్నమాట. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. శివపూజ అన్నాడు ఆయన. శివుణ్ణి ఎంత పూజించేటండి మహానుభావుడు. అసలు వేమన లాంటి కవులు, ప్రజా కవులు అరుదుగా పుడతారు. ఆ పద్యాలన్నా చదివితే పిల్లలు బాగుపడతారన్నమాట. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుదుడుండు తరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. అసలు ఎవరు రాయగలుగుతారు అవి? ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందిన వాళ్ళు అంత తేలిగ్గా రాస్తారు. అంతమంది పద్యాలు రాస్తారు. ఏముంటాయి అందులో? ఆయన పద్యాలు సింపుల్గా ఉంటాయి, అద్భుతమైన భావాలు ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు, 2 కాదు. ఎంత భక్తుడినైనా నవ్విస్తాడు ఆయన. ఓ కృష్ణుడి మీద భజన రాశాడు ఆయన. పాలసముద్రమందు పవళించు శ్రీహరి. విష్ణు ఎక్కడ పడుకుంటాడు? పాలసముద్రంలో పడుకుంటాడు. గొల్ల ఎండ్ల పాలు కోరనేల. గోపికల దగ్గరికి వెళ్ళి పాలు ఎదుగు తగ్గట్ట అంటే చాలా గొప్పగా ఉంటాడు అనమాట. గొల్ల ఎండ్ల పాలు ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి. నవ్వలేక చచ్చిపోతున్నారు అంటే నేను కూడా. ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమన్నాడు ఆయన. అంతటి విష్ణు అన్ని పాల సముద్రమే కదా. పాల సముద్రంలో అన్ని పాలే. అన్ని పాలుండి కూడా భూలోకానికి వచ్చి ఈ గోపికల దగ్గరికి వెళ్ళి కొండలు పగలు కొట్టి పాలు ఎందుకు తాగాడంటే ఫ్రీగా వస్తే ఎదుటివారి సొమ్ము అందరికీ ఇష్టం కండోయ్. ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి. నిజంగా అదేంటో తెలియదు కానీ మన ఇంట్లో ఎంత బంగారం ఉన్నా ఎవడన్నా మడి పట్టుకొచ్చి ఓ బుజ్జి బంగారం కూడా ఇస్తే అనిపిస్తుంది అన్నమాట. మన ఇంట్లో ఎన్ని పిండి వంటలు ఉన్నా పక్కవాడు ఇస్తే అదొక ఆనందం. ఫ్రీగా వస్తే ఆ ఆనందం అద్భుతమే వేరు. అందుకే కదా ఉచిత పథకాలకు లొంగిపోయి పిష్కొని ఓట్లు గుద్దేస్తున్నాం. ఈ ఉచితాలు కాస్త పోయి ఇహ అనుచితం అయిపోతున్నాయి. ఇలాంటి అద్భుతమైన కవిత్వం రాయాలి అంటే ఈశ్వర కటాక్షం అత్యద్భుతముగా ఉండవలేను అన్నారు. నాకు చాలా ఇష్టమైన కవి వేమారెడ్డి గారు. ఆ వేమన గారి కవిత్వం ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యం. ఒక్కసారి అలాంటి మహాకవులకు ఒకసారి చప్పట్లు కొట్టండి. అలాంటి కూడా కొట్టండి. కాబట్టి చెప్పవచ్చేది ఏమిటంటే కాశీక్షేత్రములో ముందు డుంటి విఘ్నేశ్వర దర్శనం చేసుకోవలసిందే. ఎటువంటి పాపాత్ముడికైనా విఘ్నం లేకుండా ఆ పుణ్యాత్ముడు చేస్తాడు. అక్కడ నుంచి బయలుదేరండి. ఇప్పుడు చూడవలసింది అన్నపూర్ణాలయం. అన్నపూర్ణాదేవి ఆలయంలో అడుగుపెట్టి లోపల ఒక్క ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లోపల కుబేరేశ్వర స్వామి ఉంటాడు, ఆయనకి నమస్కరించండి. యంత్రేశ్వరుడు ఉంటాడు. ఒక లింగం మీద అన్ని యంత్రములు చిన్న చిన్న ముద్దల కింద చెక్కబడి ఉంటాయి. ఆయన యంత్రేశ్వరుడు. అద్భుతమైనటువంటి ఆ యంత్రేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం పొందిన తరువాత ఆ లోపలే విఘ్నేశ్వరుడు 3 రకాలుగా ఉంటాడు. సిద్ధి వినాయకుడు, ఆయన దర్శనము చేసుకోవాలి. ఆ ఆలయంలోనే సూర్యభగవానుడు ఉన్నాడు. లోలార్కుడు మొదలైన 12 సూర్యుల్లో ఆయన కూడా ఒక సూర్యుడు అనమాట. సూర్యుడు ద్వాదశాదిత్యుల రూపంలో ఉంటాడు. ఖగోల్కాదిత్యుడు, సాంబాదిత్యుడు, లోలార్కుడు, వృద్ధాదిత్యుడు, అరుణాదిత్యుడు, విమలాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఇన్ని రకాల రూపాలతో ఉన్న స్వామివారు ఒక రూపంతో అమ్మవారి ఆలయంలో ఉన్నాడు. ఈ సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే భయంకరమైన రోగాలు తొలగుతాయి. ఈ సూర్యుడు 12 రూపాలతో కాశీలో ఉన్నాడని చెప్పాం కదా. ఒక రూపం ఆయాసం తొలగిస్తుంది, ఒక రూపం కుష్ఠరోగం తొలగిస్తుంది. సాంబాదిత్యుడని ఉంటాడు.
ఆయనకు నమస్కరిస్తే కుష్ఠరోగం పోతుంది. ఖగోల్కాదిత్యుడని ఉంటాడు, ఆయన అనుగ్రహం వల్ల కంటి చూపు మందగించినటువంటి వాడికి ఆరోగ్యం బాగా ఉంటుంది. విమలాదిత్యుడని ఉంటాడు, ఆయనకు నమస్కారం చేస్తే దుర్బుద్ధులు తొలగిపోయి సద్బుద్ధులు వస్తాయి. ఇక తరుణాదిత్యుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళామా అద్భుతమైనటువంటి కుర్రాళ్ళు ఎలా ఉత్సాహంగా ఉంటారో అలా ఉంటా అంటాడు. రిటైర్ అయిపోయిన వాడు 70 ఏళ్ళ వాడు కూడా ఐ ఆమ్ 80 years యంగ్ అంటాడు, అంతేగాని 16 years ఓల్డ్ అండి అంటట. వృద్ధాదిత్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ముసలాళ్ళం అవుతావా, కాదు కాదు జ్ఞానం ఇస్తాడు ఆయన. ఇలా ఆ ఆదిత్యులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇస్తారు. కాబట్టి ఆదిత్యుడిని చూడాలి. ఇప్పుడు అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి. అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండా ఉన్న స్థలము చూసారా, అక్కడ మొట్టమొదటి సత్యనారాయణ వ్రతం జరిగింది. అసలు ప్రపంచంలో సత్యనారాయణ వ్రతం మొట్టమొదటి జరిగిందే కాశీలో. సుమ చాలామందికి తెలియక నైమిషారణ్యం అనుకుంటున్నారు, కానీ సత్యనారాయణ వ్రతకల్పంలో కాశీలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో మహానుభావుడు సత్యనారాయణుడు ప్రత్యక్షమై ఒక పేదవాడికి వ్రతం చేయమని చెప్పాడని ఉంటుంది మొదటి కథే. మొదటి కథ అంటే చెప్పేది అధ్యాయాల్లో మొదటి అధ్యాయం కాకుండా 2వ అధ్యాయంలో మొదటి కథ ఉంటుంది కదా, వ్రత విధానం. అందులో మొట్టమొదట కాశీలోనే శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి దారిద్ర్యంతో ఉన్న ఆయనకి ఈ కథ చెప్పి వ్రతం చెయ్యంటే ఆయన చేశాడు. ఆయన సంపన్నుడయ్యాడు. అప్పుడు సంపన్నుడైన తర్వాత ఆయన దగ్గరికి ఒక కట్టెలు కొట్టుకునేవాడు వచ్చాడు. వచ్చి వ్రతం గురించి తెలుసుకుని ప్రసాదం తిని తాను కూడా వ్రతం చేసుకుని వాడు ఐశ్వర్యవంతుడయ్యాడు. మొదటి సత్యనారాయణ వ్రతం జరిగిన స్థలం సరిగ్గా అన్నపూర్ణాదేవికి ఎదురుగుండా ఉన్న స్థలం. ఇప్పటికీ అక్కడ సత్యనారాయణ స్వామి ప్రతిమని పెట్టారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేయాలి. ఆ అన్నపూర్ణ దర్శనం అయ్యాక సత్యనారాయణుడిని చేసుకోవాలి. ఆంజనేయుడు అక్కడ పడమర ముఖంగా ఉంటాడు. హనుమంతుడిని చూడాలి. ఆ లోపల ప్రహ్లాదుడు వచ్చి కొంతకాలం తపస్సు చేశాడు. అందుకని ప్రహ్లాదుడికి నరసింహస్వామి దర్శనం ఇచ్చిన స్థలం కూడా ఎదురుగుండా అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండానే ఉంటుంది. చూశారో లేదు మీరు ఎంతమంది ఆ నరసింహస్వామి చూసారా? చూసిన వాడు చేయొద్దండి, కనీసం ఒకళ్ళిద్దరైనా కనపడుతున్నారు, చాలా సంతోషం. అక్కడ నరసింహస్వామి 4 పెట్టిన బొమ్మ ఉందే, అక్కడ ప్రహ్లాదుడు కొద్ది కాలం తపస్సు చేశాడు. నరసింహస్వామి ఆయనకి అభయం ఇచ్చాడు. ఆ లోపల భద్రకాళి 1000 సంవత్సరములు తపస్సు చేసింది. అక్కడ ప్రస్తుతానికి మామూలు బొమ్మ పెట్టారు. ఔరంగజేబు అక్కడ ఉన్న భద్రకాళి విగ్రహాన్ని తొలగించాడు. ఆ స్థానంలో టెంపరీ విగ్రహం పెట్టారు. కొద్ది రోజుల్లో ఒక మహాయోగీశ్వరుడు అక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న పుణ్యాత్ముడు అన్నీ మళ్ళీ సెట్ చేయబోతున్నాడు. అక్కడ ఆ భద్రకాళిని చూడాలి. గంగావతరణం జరిగాక గంగాదేవి కూడా అక్కడికి వచ్చి కొంతకాలం తపస్సు చేసింది. అందుకే అక్కడ గంగావతరణం కూడా కనపడుతుంది. రామచంద్రుడు వచ్చి అక్కడ పూజ చేశాడు, రాముడు కనపడతాడు, సీత కనపడుతుంది. వాళ్ళంతా అన్నపూర్ణ ఆలయానికి ఎదురుకుంటా కనపడతారు. ఇవన్నీ చూశాక అప్పుడు అక్కడ ఎడం వైపు ఒక ఎత్తైన మెట్లు ఎక్కండి. అక్కడే అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండా ఉన్న చోట ఆ ఎత్తుగా పైకెడితే ఓ బ్రహ్మాండమైన లింగం ఉంటుంది. ఎంత అద్భుతమైనది! ఆయన పాతాళేశ్వరుడిని పిలువబడతాడు. పాతాళం నుంచి పైదాకా వచ్చాడు. ఎంత పెద్ద లింగం అండి! ఆ లింగాన్ని చాలామంది చూడరు. నాతో వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ చూపించగలిగాను. అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు ఈ మధ్యన. ఇదివరకు మొదట్లో కొంతకాలం ఇవ్వలేదు, కానీ ఈ మధ్యనే ఆ లింగాలు కూడా చూడగలుగుతున్నాం. అలా అంత ఎత్తు నిలువెత్తు లింగం 2 చేతులతో ఇలా కౌగిలించుకుంటే కూడా చేతికి దొరకదనమాట. అద్భుతమైన ఆ లింగం కూడా ఉన్నది. దానికి ఎదురుగుండానే ఉంటుంది, అన్నపూర్ణకి ఎదురుగుండా మెట్లు. అక్కడ ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు కాపలాగా ఉండేవాళ్ళు తుపాకులు పట్టుకుని నిలబడుతున్నారే, వాళ్ళకి చెబితే వెళ్ళనిస్తారు. అవేం చూసుకోకుండా ఊరికి అన్నపూర్ణ విశ్వేశ్వరుడు దండం పెట్టుకోను, మళ్ళీ టైట్ షెడ్యూలు, ఫ్లైట్ షెడ్యూలు. ఇంకేముంది, ఈలోపు యమధర్మరాజు ఫ్లైట్లో పట్టుకుపోతున్నాడు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆలయం ఏమిటో తెలుసా? సరిగ్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నది ఇటేమో అన్నపూర్ణ ఆలయానికి మెట్లు, క్వైట్ ఆపోజిట్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఆదిత్యేశ్వరుడు. ఆదిత్యేశ్వరుడు అనే పేరుతో అక్కడ శివుడు ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ పైకి వెళ్ళి చూడాలండి. అసలు ఆ ఆలయ దర్శనం చేసుకున్న వాడికి బ్రహ్మపదవిని ప్రసాదిస్తానంటాడు కాశీఖండంలో. అంత గొప్ప ఆలయం ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ అయ్యాక అప్పుడు ఈశ్వరాలయం దగ్గరికి రావాలి. ఈశ్వరాలయానికి వచ్చే ముందు అక్కడ శనైశ్వరుడు ఉన్నాడు గోడ దగ్గర. శనైశ్వరుడికి నమస్కారమైనా చేసుకోండి, అవకాశం ఉంటే ఒక దీపం వెలిగించండి. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే స్తోత్రం అక్కడ చేయాలి. ఈ స్తోత్రం దాని వాళ్ళు కనీసం రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ స్తోత్రం చేసుకోండి. ఏమీ రాకపోతే శనిగారు మా పని సక్రమంగా చెయ్యండి అని ఒక్క దండమన్నా పెట్టండి. ఏ స్తోత్రం రాని వాళ్ళు ఉంటారుగా పాపం, మరి ఏం చేస్తాం, భాష రాదు.
సంస్కృతం పలకలేరు, వాళ్ళకు కూడా ఏం బెంగక్కర్లో ఒక్క నమస్కారం చేస్తే చాలట, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. దీపారాధన మరింత మంచిది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రదక్షిణపూర్వకంగా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కలియుగం కనుక ఈ జనాలు ఎక్కువైపోవడం వల్ల ప్రదక్షిణ లేదు కనుక డైరెక్ట్గా వెళ్ళగానే ఈశ్వరుణ్ణి చూడవచ్చు. విశ్వేశ్వరుని చూడగానే సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండా ఒక ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళకపోతే అసలు కాశీ వెళ్ళిన దండగా. ఆయనకి దండపాణి అని పేరు.